నమస్కారం అండి. సెక్రటరీ గారు మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు మొత్తము మీరు 5గురు రైతులు కదా, సో 5గురు ఒక్కొక్క ఎకరం వేసుకుంటున్నారు జామాయిల్, అంతేనా? సో ఈ భూమి అన్నిటికీ పట్టా ఉందిగా. ఏం పట్టా? ROFR పట్టా. ఓకే, ROFR పట్టాలు కూడా మనం జామాయిల్ వేసుకోవచ్చు. సో ఈ జామాయిల్ ఒక రైతుకి గరిష్టంగా మనం 2 ఎకరాలు ఇవ్వచ్చు. ఓకేనా? మీకు ఎకరం ఉంది కాబట్టి ఎకరం వేసుకుంటున్నారు. ఒకవేళ ఇంకా మీ బంధువులు ఎవరైనా ఉంటే 2 ఎకరాలు వేసుకోవచ్చు. 2 ఎకరాలు ఉంది సార్ మాది. ఓకే, ఒక ఎకరానికి వచ్చి 34,000 శాంక్షన్ అవుతుంది ఉపాధి హామీ తరఫున. 10 నెలల మాత్రమే ఎస్టిమేట్, 10 నెలలే అందుబాటులో. 10 నెలల తర్వాత వర్క్ క్లోజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఈరోజు ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ మొక్కలు గొయ్యి తీసి మొక్క నాటినందుకు ఉపాధి హామీ నుంచి మీరే గొయ్యి తవ్వి మొక్క పెడితే మీకే డబ్బులు వస్తాయి. లేదా ఇంకెవరినైనా మీరు కూలీలను కూడా పెట్టుకోవచ్చు, జాబ్ కార్డు ఉన్న కూలీలను కూడా పెట్టుకోవచ్చు. ఆ కూలీల చేత మొక్క పెట్టించినా వాళ్ళకే మస్టర్ వేసి పేమెంట్ ఇస్తాం. సో ఇది తర్వాత ఫిషింగ్ ప్లాంటింగ్ కంప్లీట్ అయినాక ఆగస్టు నెల, జూలై ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి నీళ్లు పోసి ఒక్క మొక్క కూడా చనిపోకుండా బాధ్యత తీసుకోవాలి. మొక్కలు ఏమీ చనిపోకూడదు. ఎకరానికి 1000 బ్రతకాల. ప్రతి నెల మీరు ఫీల్డ్ అసిస్టెంట్ లేదా సెక్రటరీ గారు, టెక్నికల్ అసిస్టెంట్ నెలకు ఒకసారి వాళ్ళని తీసుకొని రావాలి. ఇక్కడ తీసుకొని వచ్చి 1000 మొక్కలు బతికి ఉన్నాయి చూపించాలి. చూపిస్తే నెలకు ఒకసారి చూపిస్తే ఆ నెలకి వాచ్ అండ్ వార్డ్ ఇస్తాం మీకు. అంటే మొక్కల్ని బతికిచ్చినందుకు, ఈ నెల రోజులు మొక్కలను బతికిచ్చినందుకు వాచ్ అండ్ వార్డ్ ప్రతి నెల ఒక 2,000 రూపాయలు చొప్పున 10 నెలలకి 20,000 మీకు వాచ్ అండ్ వార్డ్ ఇస్తాం. కానీ మీ బాధ్యత ఏంటి? మన ఫీల్డ్ అసిస్టెంట్ లేదా సెక్రటరీ గారు లేదా టెక్నికల్ అసిస్టెంట్ ముగ్గురిట్లో ఎవరినన్నా ఒకళ్ళని తీసుకొచ్చి స్వయంగా మీరే మొక్కలు చూపించాలి. సో అట్లా ఇంకా ఏమైనా దీనికి ఏమి ఎరువులు అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఏమైనా ఎరువులు వేసుకుంటే ఆ ఎరువులకు కూడా ఎస్టిమేట్లో ఎంత ఉంటుందో అది కూడా మీకు, మీరు ఏం ఎరువు వాడినా దానికి సంబంధించిన బిల్లు తీసుకొచ్చి సెక్రటరీ గారికి ఇవ్వాలి. ఇస్తే సెక్రటరీ గారు మీరు వాడారో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ బిల్లు కూడా మీకు ఇస్తారు. ఓకేనా? సో మీరు మంచిగా ప్లాంటేషన్ చేయించుకోండి. ఒక 5%, 10% మొక్కలు చనిపోతే వెంటనే తెచ్చిపెట్టుకోండి. చనిపోకుండా ఉండవు, కానీ వెంటనే తెచ్చిపెట్టుకొని ఎప్పటికీ 100% మొక్కలు ఉండేటట్టు చూసుకోండి. ఈ సంవత్సరం మనం ప్లాంటేషన్ చేసిన దానికి వచ్చే సంవత్సరం ఆడిట్ టీం వస్తారు. వీళ్ళు నిజంగా ప్లాంటేషన్ చేశారా లేదా, ఏమన్నా ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని చూడటానికి వస్తారు. ఆడిటర్లు వచ్చినప్పుడు మీరు మళ్ళీ రైతు దగ్గరుండి మీరు ఎక్కడెక్కడ ప్లాంటేషన్ చేశారు, ఏ విధంగా చేశారు, మీకు ఏ డబ్బులు వచ్చినాయి, ఫిట్టింగ్ ప్లాంటింగ్ డబ్బులు వచ్చినా లేదా, వాచ్ అండ్ వార్డ్ డబ్బులు వచ్చినా లేదా, అవన్నీ కూడా మళ్ళీ ఆడిట్ వాళ్ళకి మనం లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రైట్, స్టార్ట్ చేద్దాం.